వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం వినాయక నిమజ్జనం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ నిమజ్జనానికి సంబంధించి ఇందులో రెండు అంశాలు వస్తూ ఉన్నవి. ఒకటి, అసలు వినాయక నిమజ్జనం అనేది ఈ స్థాయిలో జరగాల, ఇంత పోటీ పడి పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేసి ఇవాళ ఏటా ఖైరతాబాద్ గణేశుడి ఎత్తు పెరిగిపోతుంది, పొడవు పెరిగిపోతున్నది. ప్రతి చోట ఆ పోటీ పెరిగి ఎత్తైన విగ్రహాలు, అందులో రసాయనాలు కలిసిన వీటితో తయారు చేసిన విగ్రహాలు, వీటి కారణంగా కాలుష్యం పెరుగుతున్నది అనేది ఒక అంశం. అయితే రెండో అంశం హుస్సేన్ సాగర్ ఏమైపోతున్నది అని మీద మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు వారు వేణుమాధవ్ గారు చెప్పినారు, అరుణ్ గారు మీరు చెప్తున్నారు. సార్ ఈరోజు యాక్చువల్గా కోర్టులో జరిగింది ఏంటంటే, బెంగళూరుకి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసిరమ్మని చెప్పి కోర్టు ఆర్డర్ ప్రకారం వెళ్ళి రావడం జరిగింది. అక్కడ 10 అడుగుల నుంచి 20 అడుగుల వరకే కన్ఫైన్ అవుతున్నాయి విగ్రహాల ఎత్తు అనేది. ఇక్కడ సాధ్యమా అన్న ప్రశ్నకు చాలా వరకు అసాధ్యం అనే అవకాశం అని ఉంది. ఎట్లా అసాధ్యం? ప్రభుత్వం తలుచుకుంటే విగ్రహాల ఎత్తుని పరిమితం చేసే అవకాశం లేదా? అదే జరిగింది కోర్టులో. కోర్టు ఏదైనా అట్లాంటి ఉత్తర్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెప్పింది. కోర్టు దాన్ని ఆ వివాదంలో మేము పోదలుచుకోలేదని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఆల్టర్నేట్ ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే, వందల సంఖ్యలో ఉన్న చెరువులు, కుంటలు అన్నీ కూడా మాయమైపోయి కాలనీలు వెలిసిపోయినాయి. ఎక్కడ నీళ్ళకే అర్థం కావలేని పరిస్థితి, మేము ఎక్కడ పోవాలని నీళ్ళు కూడా కేసేసే పరిస్థితి ఉంది. అంత అధ్వాన్నమైన పరిస్థితిలో ఇప్పుడు హైదరాబాద్ ఉంది. విచిత్రం ఏంటంటే, ఆల్టర్నేట్ అనేవి ఎక్కడ కూడా రావట్లేదు. ఈ కలర్స్ యూజ్ చేయడం, తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేయడం, ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాటర్ సాల్యుబుల్ ఏదైనా ఉంటే చూడండి, షుగర్ క్యాండీ లాగా వినాయకుడిని తయారు చేసే అవకాశం ఉంటే చేయొచ్చు, జాగరితో చేయొచ్చు. ఇట్లాంటివి వాటర్లో కలిసిపోయే అవకాశాలు ఏమైనా ఉంటే ప్రత్యామ్నాయాలు సూచించాలని చెప్పి కూడా కోర్టు ఈరోజు చెప్పడం జరిగింది. నాకు అవకాశం వచ్చినందుకు నేను చెప్తున్నా, చిన్న విగ్రహాలు, కొన్ని వేల సంఖ్యలో చిన్న విగ్రహాలను, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నాం. ఫస్ట్ దానికి మన ఇంటి నుంచే ప్రారంభం చేయొచ్చు. లాస్ట్ ఇయర్ బంకబట్టి ఏంటి కోర్టులో ప్రభుత్వ వాదన డెఫినెట్గా ఒక చెరువు నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న విషయం చెప్పడం జరిగింది. అంటే కొద్ది సమయం మాత్రమే జరిగింది. కానీ అరుణ్ గారు, 1 సంవత్సరం అవుతున్నది రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ఈసారి గణేష్ నిమజ్జనం మేము వేరే ఇందిరా పార్క్లో ఒక ప్రత్యేక సరస్సు నిర్మిస్తాం, దాంట్లోనే గణేష్ నిమజ్జనం చేయాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వం సంవత్సర కాలం క్రితం చెప్పింది. దాన్ని సరే గణేష్ నిమజ్జనానికి సంబంధించిన గణేష్ ఉత్సవ సమితి కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు తీవ్రంగా వ్యతిరేకించినాయి కొన్ని. ఈ సంవత్సర కాలంలో దానికి సంబంధించిన పని కూడా ఏం ప్రారంభం కాలేదు కదా. భగవంతరావు గారు లాంటి వారికి అవకాశం దొరుకుతుంది కదా, మీరు ఎక్కడ చూపించారు ప్రత్యామ్నాయం అనడానికి? జూన్ 2 నుంచి మీరు చూస్తున్నారు సార్, తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతి దానికి హాస్పిటల్స్ మారుస్తామన్నా, సెక్రటరియట్ మారుస్తామన్నా, ప్రతి దానికి కోర్టుకు వెళ్ళి అడ్డకాలు వేయడం జరుగుతుంది. ఎక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని పరిపాలించుకునే అవకాశం హాస్యాస్పదం. తెలంగాణకు హైకోర్టు చట్టంలో ఉంది, మనం రాజ్యాంగంలో రాసుకున్నాం, కొత్త రాష్ట్రానికి కొత్త హైకోర్టు, అక్కడ మెలికబెట్టిండ్రు. రీఆర్గనైజేషన్ యాక్ట్ లో హైకోర్టే లేదు మాకు. ఇప్పుడు మనం ఆ చర్చలకు పోవద్దు, ప్రతిదీ వివాదాస్పదం. కొన్ని వందల సంఖ్యలో కేసులు వేసి ఎక్కడ ముందుకోవడానికి అవకాశం లేకుండా ఉంది పరిస్థితి. ఉన్న విషయం సార్, అది నిర్మోహమాటంగా చెప్పుకోవడానికి. ఎక్కడ కూడా ఏ కేసు చెప్పండి, సెక్రటరియట్ మారుస్తామంటే గొడవ, హాస్పిటల్ మారుస్తామంటే గొడవ, ప్రతి దానికి. అంటే ప్రతిపక్షాల గొడవ కారణంగానే ఇవాళ ఇందిరా పార్క్ ప్రభుత్వం ఇచ్చేయలేకపోతున్నది. ప్రిన్సిపల్ సెక్రటరీలు రోజు హైకోర్టులోనే ఉంటున్నారు. వాళ్ళు ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసే అవకాశం ఎక్కడ ఉంది? అది మేము చెప్పేది. వివిధ కారణాలతో, వివిధ కేసుల కారణంగా ఇవాళ అధికార గణం కూడా కోర్టుల్లోనే గడపాల్సి వస్తున్నది 100%. అరుణ్ గారు చెప్తున్నారు. మనతో మారుతిరావు గారు ఉన్నారు ఖమ్మం నుంచి. చెప్పండి మారుతిరావు గారు, బ్రీఫ్ గా. హలో అమర్ గారు, నమస్తే అండి. చెప్పండి. నమస్తే. అదే దేవుడు అనేది పూజించటంలో తప్పులేదు, ఇంకా గొప్పగా పూజిద్దాం. కానీ దేవుడు కూడా కలుషితం చేసుకోమని ఏమి సంతోషపడ్డాడు కదండి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి భగవంతరావు గారు. ఇప్పుడు గణేష ఉత్సవాల పేరు మీద భాగ్యనగర్ మీరు ప్రత్యామ్నాయాలు సూచించవచ్చు కదా. వినండి, ఇప్పుడు ఎత్తు పెంచడం అక్కడ చెప్తున్నారు, కర్ణాటకలో జరుగుతున్న వ్యవహారం చెప్తున్నారు, 10 అడుగులకు ఏదో దాన్ని చేస్తున్నారు. మీరెందుకు దాన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి వెసులుబాటు కల్పించారు? ప్రభుత్వానికి ఎందుకు సహకరించారు? సార్, పెద్ద సంఖ్యలో ఉన్న వినాయకులు చాలా తక్కువనే ఉన్నాయి. అది పెద్ద విషయం కాదు యాక్చువల్గా. అయితే అది ఎత్తు పెంచడం అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకోవచ్చు. దేశంలో మాకు పేరు వస్తుంది అని చెప్పేసి దాంట్లో తప్పేం లేదు. దేశంలో పేరు తెచ్చుకోవాల్సిన విషయాలు వేరే ఉన్నాయి. ఇప్పుడు
వినాయక విగ్రహాలు ఎత్తు పెంచడంతో దేశంలో తెలంగాణకు పేరు వస్తుందని అనుకుంటే పొరపాటు కాదండి. హైదరాబాద్ issues ఈ మీడియా ద్వారా గణేశోత్సవాల మీద తప్పుడు అభిప్రాయం కలిగజేసేలాగా మీరు ప్రవర్తిస్తున్నారు. కాస్త గణేశోత్సవాల ద్వారా ఏం సాధిస్తున్నాం అనేది కూడా దేశంలో ఉన్నారు చాలా కాలంగా. మళ్ళీ చెప్పండి. చెప్తూనే ఉన్నాం కాదు, మళ్ళీ మీరు ఎట్లయితే చెప్తున్నాం మేము కూడా చెప్పాల్సి తప్పదు. అది కులం పేరు మీద, వర్గం పేరు మీద, ప్రాంతం పేరు మీద, భాష పేరు మీద జాతీయత లోపించినటువంటి ప్రస్తుత పరిస్థితిలో రాజకీయ నాయకులు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వర్గ విభేదాలు సృష్టించి తమ రాజకీయ పబ్బం గడుపుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో దేశం విచ్ఛిన్నం కాకుండా జాతీయతా భావాలు కలిగినటువంటి వాళ్లను సమైక్యపరచాలనే ఉద్దేశంతో అలనాడు స్వాతంత్ర బాలగంగాధర్ తిలక్ ఏ విధంగా అయితే అందరినీ ప్రోగు చేశాడో అదే రకంగా ఈనాడు భాగ్యనగరంలో ఏ భారతీయులైతే కులం పేరు మీద, వర్గం పేరు మీద, ప్రాంతం పేరు మీద రాజకీయాలతో కొట్టు మిట్టాడుతున్నటువంటి వాళ్లను జాతీయం పేరు మీద ఒకటి దేశం కొరకు ఆలోచించాలనే దృక్పథాన్ని సందేశం ఇస్తుంది భాగ్యనగర్ గణేష్ నిమజ్జనాన్ని లేదు. రెండోది దానివల్ల జరుగుతున్న పర్యావరణానికి వస్తున్న ముప్పుకు సంబంధించి మాట్లాడుతున్నారు. మీరు పర్యావరణానికి ముప్పు అంటున్నారండి. ఈపీటీఆర్ఐ లాబొరేటరీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అవుతున్నారంటే మీరు అంధ విశ్వాసంతో మాట్లాడుతున్నారు. ఈపీటీఆర్ఐ వాళ్ళు ఏం చెప్పారంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేయడం వల్ల మాట్లాడండి నీళ్ళలో 2 నెలలు కరగదు, తర్వాత తీసేయడానికి అవకాశం ఉంటుంది. మట్టి అయితే గంట సేపట్లో నానిపోతుంది, తీయడానికి రాదని చెప్పి చెప్పారు. రంగుల వల్ల కాలుష్యం జరుగుతా ఉంది. రంగులు అవన్నిటికి సమాధానం చెప్తాను. 365 రోజులలో ఒక్కరోజు గణేశ నిమజ్జనంతో ఇంత పెద్ద భూతద్దంలో చూపించినటువంటి కాలుష్యం అవుతుందని మనసారా మీరు నమ్ముతారా? తప్పుడు అభిప్రాయం అది. గణేశ ఉత్సవాల మీద ఏదైతే కలర్ వాడుతున్నారో సెక్రటరియట్లో చీఫ్ మినిస్టర్ దగ్గర, చీఫ్ సెక్రటరీ దగ్గర, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర మేము ఘంటాపదంగా మాట్లాడాం. మీరు ఎకో ఫ్రెండ్లీ కలర్ వాడండి అంటున్నారు. ఎకో ఫ్రెండ్లీ కలర్ ఎక్కడ దొరుకుతుంది? ఒక షాప్ పేరు చెప్పండి. పురుషోత్తమ్ రెడ్డి గారు లాంటి వాళ్ళతో మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. వినాయక నిమజ్జనం వివాదాస్పదం అవుతూ ఉన్నది. భగవంతరావు గారు చెప్తూ ఉన్నారు, సంవత్సరంలో ఒక్కరోజు వేసినంత మాత్రాన్ని కలుషితం అయిపోతున్నాయా చెరువులన్నీ? ఈపీటీఆర్ఐ లాంటి సంస్థలు ఇచ్చిన నివేదికలను అంటున్నారు. పురుషోత్తమ్ రెడ్డి గారు మీరు చెప్పాలి, మీరు పర్యావరణవేత్తలు, మీరు అనేకమైన వీటిలో పాల్గొన్నారు, రీసెర్చ్ చేశారు, మీరు గమనించారు, పోయి అధ్యయనాలు చేశారు, నివేదికలు ఇచ్చారు. ప్రతి ప్రభుత్వం దగ్గర మీరు చెవిటివాడి ముందు శంఖ వదినట్టు అయిపోతున్నది మీ ప్రయత్నాలన్నీ. ఇప్పుడు ఈపీటీఆర్ఐ యాక్చువల్లీ అన్ని విషయాలు ప్రజల ముందు పెడితే బాగుంటుంది. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ చేసినారు, అంతకుముందు ఇయర్ చేసినారు కదా, వాళ్ళు శాంపుల్స్ తీసుకోకముందు అప్పుడు ఆనాడు ఉన్నటువంటి వాటర్ యొక్క క్వాలిటీని పబ్లిష్ చేయాలి, పబ్లిక్ డొమైన్లో పెట్టాలి వెబ్సైట్లో. తర్వాత వినాయక నిమజ్జనం జరిగినాక ఆ 2-3 డేస్ అనుకో, ఎందుకంటే తెల్లారి ఒక రోజులో కాకపోవచ్చు, మార్నింగ్ కూడా అయితే నెక్స్ట్ డే. దాని తర్వాత దాని ఇంపాక్ట్ ఏముంది, సో కంపేర్ చేసినప్పుడు కదా మనకు తెలిసేది. సో ఇది ఒక విషయం. రెండోది, ఈపీటీఆర్ఐ అనేది ఆఫ్టర్ ఆల్ ఇది ఒక గవర్నమెంట్ క్రియేట్ చేసినటువంటి ఫెసిలిటీ. స్విస్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ తోటి, స్వీడిష్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి వచ్చింది. నేను దాని ఫస్ట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో ఉన్నా. కానీ వాళ్ళు దే ఆర్ నాట్ నోన్, నేను ఇప్పుడు మీడియాలో చెప్తున్నా కదా, దే ఆర్ నాట్ నోన్ ఫర్ దేర్ ఇండిపెండెంట్ ఐడెంటిటీ. ఓకే, నార్మల్గా ఏమవుతుందంటే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్స్ ఈపీటీఆర్ఐ చేసింది ఎన్నోసార్లు కోర్టులలో కొట్టేసాం. పబ్లిక్ డిబేట్లో వాళ్ళు చెప్పిన తప్పు అని ప్రూవ్ చేసినాం. మనకు ఐఐసిటి తర్వాత ఇండిపెండెంట్ సైంటిస్టుల గ్రూప్స్ ఈ దేశంలో చాలా ఉన్నాయి. ఓకే, మీరు బెస్ట్ ఐఐసిటి రిపోర్ట్స్, తర్వాత ఎన్జిఆర్ఐ రిపోర్ట్స్, అటువంటి అక్కడ కూడా గవర్నమెంట్ పరంగా వచ్చిన రిపోర్ట్ లాభం లేదు. ఇండిపెండెంట్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్తున్నది? నేషనల్ గ్రీన్ ఈ ఇష్యూ ఇంకా అక్కడ ఓకే డిబేట్ రాలేదు. రైట్. మొన్న మేము హుస్సేన్ సాగర్ ఇష్యూ మీద ఎన్జిటికి పోయినాం. మా యొక్క వాదన ఏంటంటే హుస్సేన్ సాగర్ ఇప్పటికే మొత్తం పూర్తి విషం తప్పాడు ఏంది లేదు. సో అటువంటి ఒక కాన్సన్ట్రేటెడ్ పాయిజన్ మూసీలు ఎట్లా వదులుతారు అనే దాని మీద మేము పోయినాం. ఎందుకంటే మూసీ కింద ప్రజలు కూడా బతకాలి, వాళ్ళకు కూడా రైట్ టు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. కృష్ణయ్య యొక్క ఫేమస్ జడ్జ్మెంట్ ఉంది డూన్ వ్యాలీ కేసులో, మన అడ్వకేట్స్ ఉన్నారు. రైట్ టు లైఫ్ మీన్స్ రైట్ టు క్వాలిటీ లైఫ్.
వాళ్ళకు దే హ్యావ్ ఎ రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్, క్లీన్ వాటర్, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి వాళ్ళ రైట్స్ను కూడా మనం గుర్తెరగాలి కదా. సో ఆ ఇష్యూ మీద పోయినాం. పోతే గవర్నమెంట్ మళ్ళీ హైకోర్టుకు పోయి స్టే తెచ్చింది. దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టు పోయి అదంతా పెద్ద స్టోరీ. ఇప్పుడు మళ్ళీ ఆ టీం రాబోతుంది. రైట్. నౌ కమింగ్ టు హుసేన్, మన వినాయక గణేష్ నిమజ్జనం, ఇది చాలా వీళ్ళు మార్వెలస్ వర్క్ చేస్తున్నారు. కానీ మన వాళ్ళు ఏం చేయాలంటే కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాలి. అంటే ఈ ఉత్సవం చాలా వారు కొన్ని పాయింట్స్ చెప్పలేకపోయినారు. డెఫినెట్లీ అది చాలా అవసరమైన ప్రోగ్రామ్. ఇంత మాస్ లెవెల్లో లక్షల మంది ఒక పబ్లిక్ ఈవెంట్లో రావడం ఈ దేశానికి అవసరం. అది ఓకే. అంటే పీపుల్ ఆల్సో షుడ్ కమ్ టుగెదర్ ఫర్ ఎ కామన్ కాజ్. అది యాక్సెప్టెడ్. ఇండిపెండెన్స్ డేస్లో ఉంది, ఇప్పుడు కూడా కావాలి. కానీ మళ్ళీ దీనికి ఒక న్యూ మీనింగ్ ఇవ్వాలి. అప్పుడు ఎందుకు వచ్చినాము, బ్రిటిష్ వాళ్ళని తొలగి, ఇప్పుడు కాలుష్యాన్ని అరికడదాం, దీని పట్ల కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వాళ్ళంతా కూడా చెప్తున్నది ఆ కోణంలోంచి ఏమిటి అంటే ఇది ఒక మతపరమైన మలుపు తీసుకుంటున్నది, అది మంచిది కాదు ఈ దేశానికి. గణేష్ ఉత్సవ సమితి కొన్ని లిమిట్స్ పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది హిందూస్ హ్యావ్ ఎ రైట్ టు ఆర్గనైజ్ ప్రొటెస్ట్, అది ప్రొసెషన్, అదంతా యాక్సెప్టెడ్. మనకు కాన్స్టిట్యూషన్ ఉంది, రిలీజియస్ ఫ్రీడమ్. కానీ మరి మనం ఆంక్షలు మనమే చెప్పాలి కదా. ఓ 10 ఫీట్లో 15 ఫీట్లో ఎంతనో రీజనబుల్ హైట్ పెట్టి, తర్వాత దాంట్లో వాడే అటువంటి ఏమి ఎక్విప్మెంట్ ఫర్ మట్టి విగ్రహాలా లేకుంటే ఇంకా ఎనీ సొల్యూబుల్. అసలు నిమజ్జనం అంటే దాంట్లో కలిసిపోవాలి. అవును. మళ్ళీ తెల్లారి పోయి బ్రేక్ చేస్తే మాకు బాధ కాదా? బ్రేక్ చేయడము, దాన్ని తీసి బయట అది మనం వెనకడికి కొంతమంది ఫారినర్స్ వచ్చి మన విగ్రహాలు వల్ల కొడితే ఎంత బాధపడ్డాం. తెల్లారి ఇక్కడనే మన కళ్ళ ముందే జరుగుతుంది. దీనికి పరిష్కారం చెప్పాలి. చెప్పండి భగవంతరావు గారు. నిజానికి ఇది మంచి కాంగ్రిగేషన్, మధ్య ఒక మంచి ఇది మతపరమైనటువంటి ఉత్సవం అని మీరు అంటున్నారు. నేను అనడం లేదండి, తప్పు. మీరు ప్రతిదీ నాకు ఆపాదిస్తున్నారు. నేను అంటున్నది ఏంటి అంటే ఇట్లాంటి విమర్శ ఉన్నది. ఆ విమర్శ మీరు రండి మాతో పాటు. సబర్బన్ ఏరియాలో సిటీ లోపల ఎన్ని గణేష మండపాలలో క్రిస్టియన్స్ అండ్ ముస్లిం యువకులు గణేష ఉత్సవాల్లో పాల్గొంటున్నారు నేను చూపిస్తాను. అద్భుతం. అది కాదని కనుక దాన్ని మీరు ఆపాదించకండి మతపరమైనదండి. ఇది గణేష్ ఉత్సవము, విఘ్నాలు పోవడానికి నేను పూజిస్తున్నటువంటిది. రైట్. ఇది మంచి దృక్పథం. ప్రతి ఒక్కరు కూడా మంచి దృక్పథాన్ని, కాలుష్యాన్ని నివారించడం ఎట్లా, కాలుష్యం అనేది మన జలాల్ని కాపాడుకోవడం ఎట్లా, హుస్సేన్ సాగర్ ను కాపాడడం ఎట్లా, కాలుష్యాన్ని ఎవరు కూడా అందాన్ని తిరిగి తీసుకురావడం ఎట్లా, కాలుష్యాన్ని పెంచమని ఏ వ్యక్తి చెప్పడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ మార్గంలో పోవాలని మాట్లాడకుండా నిర్బంధాలు విధించి మీరు అటు పోకండి అనడం తప్పు. రైట్. అరుణ్ గారు, భవిష్యత్తులో ప్రభుత్వం ఏమంటున్నది, ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నది? ప్రభుత్వం కోర్టు ఏది చెప్తే ఫాలో కావడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పడం. అంటే హైట్ గురించి మీరు ఏమైనా డైరెక్షన్స్ ఇస్తే మేము ఫాలో చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నప్పుడు కోర్టు ఆ వివాదాలకు పోవడానికి సిద్ధంగా లేదని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు సార్ చెప్తున్నట్టు ఆల్రెడీ డెడ్లీ అని చెప్తున్నారు. అందులో ఉన్న వాటర్, అందులో జీవరాశి అనువుగా లేదు బ్రతకడానికి. ఇప్పుడు జీవరాశి బ్రతకడానికి అనువుగా లేనప్పుడు ఇప్పుడు ఇమ్మీడియట్గా 4th మనకు జరిగే నష్టమైంది. అందులో నిమజ్జనం చేస్తే జరిగే నష్టం లేదు. భవిష్యత్తు కొరకు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి, లడ్డును లక్షల రూపాయలకు వేలాలేస్తున్నారు. ఆ లడ్డు బదులే బ్లాక్స్తోనే, షుగర్ బ్లాక్స్తోనో, జాగరీ బ్లాక్స్తోనే వినాయకుడిని చేసి ఆ బ్లాక్స్ని ఆక్షన్ చేయొచ్చు. లడ్డు యాక్షన్ గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తున్నారు. అదే సార్, అవే ఆ బ్లాక్స్ నే బిల్డింగ్ బ్లాక్స్, చిన్నపిల్లలు బిల్డింగ్ బ్లాక్స్ ఏంటంటే కెమికల్స్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇట్లాంటి వాటితో చేయడం కంటే షుగర్ తోటో లేకపోతే ఊహాజనితమైనటువంటి ఆలోచనలు పక్కబెట్టి వ్యావహారికమైనటువంటి ఆలోచన రావాలి. ఇప్పుడున్నటువంటి చెప్పిన దాంట్లో ఊహాజనితం ఉంది, సాధ్యమే. ఒక రోజులో నేను తయారీదారును నేను కాదు. ఇదే రకమైనటువంటి విగ్రహాలను పూజించడం నేను చెప్పడం లేదు. ఎవరు భక్తులు మీరు చెప్పారు, రైట్ ఆఫ్ లివింగ్ ఉన్నది, హెల్దీగా నిలబడే రైట్ ఉన్నది. అట్లా ప్రజాస్వామ్యంలో విగ్రహాన్ని నిలబెట్టుకునేటువంటి ఒక మనిషికి హక్కు ఉందా లేదా? హైట్ ఎంతనైనా కానీ తర్వాత ఆలోచిద్దాం. కానీ అతన్ని బలవంతంగా మీరు ఇచ్చేస్తారా, లేకుంటే వాళ్ళ మనసు వారు చెప్పిన సజెషన్ వేరు ఎంటైర్లీ. భాగ్యనగర్ గణేశోత్సవ సమితి మాజీ అధ్యక్షులు దివంగత పుల్లారెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, వేదికల ద్వారా చెప్పారు, పత్రికల్లో చెప్పారు. అయ్యా,
భక్తిని పెంచండి, ఎత్తును తగ్గించండి అని చెప్పి. కానీ భక్తులు వినట్లేదు, నేనేం చేయలేని చెప్పి ఆయన చెప్పారు. ఇదే భగవంతరావు గారు 2007 సంవత్సరంలో మానవ హక్కుల కమిషన్కి ఒక అఫిడవిట్ వేశారు. ఏంటంటే భాగ్యనగర్ గణేశ ఉత్సవ సమితి మా సొంతంగా మేము ఎటువంటి విగ్రహాలు పెట్టాం, మేము ఎటువంటి విగ్రహాలు నిమజ్జనం చేయమని చెప్పి వీరు పేరు. కానీ ఎవరు పెడుతున్నారు? మండపాల్లో భక్తులు పెడతా ఉన్నారు. అయితే భాగ్యనగర్ గణేశ ఉత్సవ సమితి ఏం చేస్తుందంటే దేశభక్తుల్ని, తర్వాత సాధువుల్ని, సంతుల్ని తీసుకెళ్ళి అక్కడ భక్తి ప్రచార కార్యక్రమాలు, దేశభక్తిని మేము అక్కడ ప్రచారం చేస్తామని చెప్పారు. మాకు విమర్శనంతోని తర్వాత ఈ విగ్రహాలకు సంబంధించిన ఎటువంటి వివాదాలతో మాకు సంబంధం లేదని చెప్పి మీరు కోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు. కానీ ఇప్పటికి కూడా విగ్రహాలు అంటే భాగ్యనగర్ గణేశ ఉత్సవ సమితి పేరు బయటకు వస్తూ ఉంది. ఇంకోటి సార్, అంటే బెంగళూరులో చూస్తే కనుక అక్కడ 8 ఫీట్లకు మించిన హైట్ లేదు. తర్వాత 2001లో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జియో నెంబర్ 233 ఇచ్చింది సార్. దీని ప్రకారంగా హైట్ రెడ్యూస్ చేయాలని చెప్పింది సార్. మాజీ పోలీస్ కమిషనర్ కృష్ణారావు గారు 3 ఫీట్లకు మించి హైట్ ఉన్న విగ్రహాలు పెట్టకూడదని చెప్పారు. పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ వల్ల గవర్నమెంట్ దాన్ని అమలు చేయలేకపోయింది. 60 అడుగులు పెట్టడం వల్ల డబ్బులన్నీ వృధానే సార్. గత 3-4 సంవత్సరాల కిందట విశాఖపట్నంలో 122 అడుగుల విగ్రహాన్ని పెట్టుకుని ట్రాన్స్పోర్టేషన్ అది కూలిపోయి 4-5 చనిపోయారు, ఎంతో మంది గాయాలు జరిగాయి. భక్తి అనేది పెంచాలి తప్ప విగ్రహాలు హైట్ పెంచితే కాదు. 1-2 పెద్ద విగ్రహాలు ఉంటే దానివల్ల అభ్యంతరం లేదు సార్. కానీ ప్రతి చోట ఒకరు చూసి ఒకరు డబ్బులు దుర్వినియోగం మనం చూస్తే ప్రజాస్వామ్యం అంటే ఏ అడ్డు ఆపు లేకుండా అన్నిటికీ హక్కులు ఉండడం కూడా కాదండి. కాదు, దానివల్ల ఏమి ఇబ్బంది మత విశ్వాసాలు అనేది రాజ్యాంగానికి అనుగుణంగా ఈ దేశంలో చట్టాలకు అనుగుణంగా ఉన్నప్పుడు అది మత విశ్వాసం సార్. మూఢనమ్మకాలను మత విశ్వాసాలు డబ్బులు వృధా అనే దాంతోనే నేను ఏకీభవించట్లేదు సార్. ఒక వ్యవస్థ ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, కొన్ని వేల మంది కార్మికులు ఇక్కడ బతుకుతున్నారు. ఏదో సంఘటనలో ఏదో జరిగిందని చెప్పి దాన్ని చేయడం కరెక్ట్ కాదు. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి. ఎవరైనా సరే ముందుకొచ్చి చెప్పినా సరే సిద్ధం అని చెప్పి కోర్టు చెప్పడం. సార్ ఇప్పుడు డిస్ప్యూట్ అనేది విగ్రహ పూజ ప్రొసెషన్ గురించి ఎప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. అది కంపల్సరీ జరగాలని కావాలని మనం కూడా సపోర్ట్ చేస్తున్నాం. కాకపోతే ఓన్లీ హైట్ ఆఫ్ ది విగ్రహం, తర్వాత దాంట్లో వాడే అటువంటి మెటీరియల్ గురించి ఇక్కడ ఏం లేదన్న. సింపుల్, మీరు ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో యు ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు ఇన్ఫ్లుయెన్స్ దెమ్. అంటే హైదరాబాద్ సిటీలో ఇప్పుడు 1,00,000 విగ్రహాలు అంటే 1,00,000 కమిటీస్ అనుకో, వాళ్ళకు మీరు చెప్తే వాళ్ళు వినే పొజిషన్లో ఉన్నారు, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. కనుక మనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పండుగలు వద్దని ఎవరంటలేరు, ఇంకా ఘనంగా చేద్దాం, అందరినీ కలుపుకోపోదాం. కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనకు వండర్ఫుల్ ఫెస్టివల్ కావాలి, అకేషన్ రావాలి, అట్ ద సేమ్ టైం మన చెరువులు కుంటలు అన్నీ బాగుండాలి. కనుక దీనికి వయా మీడియా మనం సొల్యూషన్ వాలంటరీగా, నిర్బంధం లేదు, వాలంటరీగా అందరూ స్వాగతిస్తారు. లేదన్నా మీరు కూడా కొంచెం మనతో మాగర్ రంగారెడ్డి గారు ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు మాట్లాడుతూ అంటున్నారు. బ్రీఫ్ గా చెప్పండి రంగారెడ్డి గారు, టైం అయిపోయింది మనకు. ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు మన 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 ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు అక్కడ ఉన్నారు సార్. వారు మేము కాలేజీ చదివే రోజుల నుంచి కూడా చూస్తున్నాము. వారికి భగవంతుని పైన ఎంతైతే గౌరవం ఉన్నదో నేను వారికి ఆ గౌరవము ఇప్పుడే కాదు కాలేజీ రోజులలో కూడా ఉండే. అట్లాంటి ప్రొఫెసర్స్, అట్లాంటి మేధావులు, నిజాయితీ పరులు చెప్పిన దాన్ని కూడా మనం కొంత ఇంకా బ్లంట్ గా ఆర్గ్యూ చేయటం అంత గౌరవప్రదంగా ఉండదు. ఇప్పుడు కనీసము వారు మేము ఒక దశలో వారు ఒక అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థులతో బాగుండేవారు, ఇటు పిడిఎస్ ఆర్ఎస్ విద్యార్థులతో బాగుండేవారు. హిందుత్వాన్ని నమ్మిన ప్రొఫెసర్ ఆయన. అట్లాంటి వారు చెప్పిన దాన్ని కూడా మొండి వాదన చేసి పెద్దగా ఉండాలి అంటే వారి భక్తి లేకనా? ఎవరు చేయట్లేదు, ఎవరు కూడా బలవంతంగా రుద్దొద్దని చెప్తున్నారు. థ్యాంక్ యూ రంగారెడ్డి గారు, సమయం అయిపోయింది మనకు, మీరు చివరిలో వచ్చారు. సారీ, మీ అభిప్రాయం పూర్తిగా తీసుకోలేకపోయాను నేను. పురుషోత్తం రెడ్డి గారికి, భగవంతరావు గారికి, అట్లాగే
మన వేణుమాధవ్ గారికి, అరుణ్ గారికి కూడా కృతజ్ఞతలు ఈ చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనా జంట నగరాల్లో గణేశుని ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి, దశాబ్దాల కాలంగా జరుగుతున్నది. వినాయక నిమజ్జనం కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కానీ ఇది పర్యావరణం దగ్గరికి వచ్చేసరికి దీనికి సంబంధించి అందరూ ఆలోచించాలి. అందరికీ సామాజిక బాధ్యత ఉన్నది, ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. హుస్సేన్ సాగర్ యొక్క అందాన్ని మళ్ళీ బ్రతికించుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో ఆలోచించాలి. అంతేగాని ఈ ప్రతి ఏటా ఎత్తులు పెంచుతూ పోయి గణేష్ నిమజ్జనానికి సంబంధించిన ఈ అవరోధాల నుంచి బయటపడడానికి గణేష్ ఉత్సవ సమితి వంటి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వంటి బాధ్యత గల సంస్థలు కూడా ప్రభుత్వాలతో కూర్చోవాలి, మాట్లాడాలి, దీనికి ఒక పరిష్కారం సాధించాలని కోరుకుందాం. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.